చిన్న పరియ అని ఒక గ్రామం. అక్కడ సూర్యుడు ప్రతిరోజు ఉదయిస్తాడు. కానీ ఆశ మాత్రం మెల్లగా మసకబారుతుంది. ఆ నిశ్శబ్దంలోనే ఒక బాలుడు నడుస్తున్నాడు. అతని పేరు ఆరవ్. అక్కడ పిల్లలందరూ ముందుకు పరిగెడుతున్నారు. కాలం వాళ్లతో పాటు వేగంగా నడుస్తోంది. కానీ ఆరవ్ మాత్రం అక్కడే ఆగిపోయాడు. ఎవరూ అతన్ని గమనించలేదు. దగ్గరలో పాడైపోయిన బావి. ఆరవ్ ఒంటరిగా కూర్చున్నాడు. అతని మాటలు ఎవరూ వినలేదు. కానీ అతని నీడ మాత్రం ప్రతి కదలికకు అతనితోనే ఉంటుంది. ఆ రోజు రాత్రి ఆకలితో నిండిన వాళ్ళ గుడిసెలో ఒక దీపం మాత్రమే వెలుగుతోంది. తల్లి చేతుల్లో త్యాగం ఉంది. బాలుడి కళ్ళల్లో కలలు ఉన్నాయి. ఈ నిశ్శబ్దమే అతని జీవితం. పేదవాళ్లకు కలలు నెరవేర్చుకోవడం చాలా కష్టమని తల్లి నెమ్మదిగా చెప్పింది. ఆ మాటల్లో భయం ఉంది, అనుభవం ఉంది. కానీ హృదయంలో వేదన కూడా ఉంది. కలలు అతన్ని నిద్రపోనివ్వలేదు. ఆ చీకట్లో కూడా అతను చూస్తున్నాడు. ఎవ్వరూ వినని మాటలను తన నీడతో మాత్రమే పంచుకుంటూ ఆరవ్ కలలు కనటం ఆపలేదు. ఒకరోజు సాయంత్రం సూర్యుడు అస్తమిస్తున్న వేళ గ్రామ నిశ్శబ్దాన్ని చీల్చుకుంటూ ఒక శాపం ఉన్న అపరిచితుడు అడుగుపెట్టాడు. అతని రాక సాధారణం కాదు. ఆ అపరిచితుడి నడక, అతని రూపం సాధారణమైనదిగా కాదు. మనిషికి ఉన్న రూపం అతనికి లేదు. ఆ రూపం చూసిన గ్రామస్తులకి చాలా ఆశ్చర్యం కలిగింది. అపరిచితుడు ఆరవ్ ముందుకు వచ్చాడు. నెమ్మదిగా మాటలు మొదలు పెట్టాడు. విజయం గురించి చెప్పాడు. గౌరవం, కళల గురించి చెప్పాడు. ఆరవ్ గుండె వేగంగా కొట్టుకుంది. అపరిచితుడు ఆరవ్ కి ఒక్కటే అడిగాడు. డబ్బు కాదు, పేరు కాదు. అపరిచితుడు చూపు నేలపై ఆరవ్ నీడ మీద పడింది. ఇక్కడే ఒప్పందం మొదలైంది. విజయం, పేరు కావాలంటే ఆరవ్ నీడని, నిజాన్ని అమ్మాలి. నాకు కావాలి అని అపరిచితుడు నెమ్మదిగా ఆరవ్తో అన్నాడు. ఆ మాటల్లో ఆశ, లోభం, ప్రమాదం కూడా ఉంది. కానీ ఆరవ్ అతని వెనక వెళ్ళాడు. ఆ అపరిచితుడు ఆరవ్ కష్టాలకి కారణం కానిది అతని నీడ, అతని మనస్సాక్షి, అవి కావాలన్నాడు. అక్కడే ఒప్పందం గట్టి రూపం దాల్చింది. ఆరవ్ మనసులో ఒకటే సందేహం మొదలైంది. ఇది సరైన నిర్ణయమా అని అనుకున్నాడు. ఆలోచిస్తున్నాడు. కానీ ఆకలి ఒకవైపు, కలలు మరోవైపు. అయినా సరే అతను వెనకడుగు వేయలేదు. ఆరవ్కి నీడ పనికిరాని దానిలా అనిపించింది. అపరిచితుడి మాటలు గుండెల్లో దిగాయి. విజయం దగ్గరలో ఉందన్న భావన భయాన్ని మెల్లగా మింగేసింది. ఆరవ్ మనస్సాక్షి, నీడ రెండూ ఒకటే అని గ్రహించలేదు. ఆకలి అతన్ని గుర్తు చేసింది. తల్లి అలసిన ముఖం కళ్ళ ముందుకొచ్చింది. ఆ గుడిసెలో ఉన్న నిశ్శబ్దం అతని గుండెను బలహీనపరిచింది. ఆరవ్ మౌనంగా తల తిప్పాడు. ఆ రోజు, ఆ రాత్రి వేళలో, ఆ క్షణంలో నిర్ణయం తీసుకున్నట్టే అయింది. ఒక చిన్న క్షణం జీవితాన్ని మార్చేలా ఆరవ్ తల ఊపేశాడు. ఒక్కసారిగా ఆరవ్ యొక్క నీడ శాపగ్రస్తం లాగా మారింది. అసలు ఏం జరుగుతుందో నిమిషం పాటు ఆరవ్కి కూడా అర్థం కాలేదు. ఈలోపు ఆ అపరిచితుడు అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అతని శాపం ఆరవ్ను తాకింది. ఆరవ్ మౌనంగా నిలిచుండిపోయాడు. తర్వాతి రోజు ఉదయం ఆరవ్ నడక మారింది. కానీ అతన్ని అందరూ అదోలా చూస్తున్నారు. అందరి చూపు అతని పైనే ఉంది. ఏదో తెలియని ఒక కొత్త అనుభూతి. ఆరవ్ని గ్రామంలో జనాలందరూ చూసి ముందు ఆశ్చర్యపోయారు. అలా ఎందుకు అంటే అపరిచితుడి యొక్క మాయ మరియు శాపగ్రస్తం అతన్ని అలా చేసింది. అలా ఒక్క రోజు తర్వాత ఆరవ్ యొక్క జీవితం మరియు అతని జీవన శైలి మొత్తం మునుపటిలా లేదు. అంతా మారిపోయింది. ఆరవ్ నడుస్తుంటే ఊరిలో ప్రజలందరూ అతనికి మార్గం ఇస్తున్నారు. వెలుగు స్పష్టంగా ఉంది. కానీ ఆరవ్కి మనస్సాక్షి లేదు. కానీ విజయం మౌనంగా మొదలైంది. చిన్నవాడే అయినా మెల్లగా అతని జ్ఞానం, హుందాతనం అన్నీ పెరిగాయి. ఆరవ్ జీవితం పూర్తిగా అందంగా మారింది. ఊరంతా జై జైలు కొడుతున్నారు. కొన్ని సంవత్సరాల తర్వాత ఆరవ్ దగ్గర అన్నీ ఉన్నట్టే ఉన్నాయి. భవనం ఉంది, వెలుగు ఉంది, ఒంటరితనం కూడా ఉంది. కానీ ఆరవ్ దగ్గర మనస్సాక్షి మాత్రం లేదు. వెలుగు నిండిన ఆ ప్రదేశంలో ఆరవ్ ఒంటరిగా నిలబడ్డాడు. చుట్టూ అన్ని మెరిసిపోతున్నాయి. కానీ అతనిలో ఏదో తెలియని ఖాళీ, ఒక మానిపోని మచ్చలాగా మిగిలిపోయింది. ఇతరుల బాధ అతని ముందు ఉంది. అది అతని కంట పడింది. కానీ ఆరవ్ ఆగలేదు. చూపు ముందుకే ఉంది. మనసు మూసుకుపోయింది. మనస్సాక్షి లేని విజయం ఇలానే ఉంటుంది. తల్లి ఎదురుగా నిలబడ్డ ఆరవ్ ఆగలేదు. మాటలు చెప్పాలనుకున్న హృదయం నిశ్శబ్దంలోనే మిగిలిపోయింది. దూరం అక్కడే మొదలైంది. ఇది ఆరవ్కి శాపంలా మారుతోంది. ఒక గదిలో తల్లి ఒంటరిగా కూర్చుంది. మాటలు మింగేసుకున్న రాత్రి అది. కొడుకు ఎదుగుతున్నాడు. కానీ ఆమె దూరం అవుతోంది. ఆమె భయం ఆమె కళ్ళల్లో నిలిచిపోయింది. ఒకరోజు గ్రామం వేడుకలో పిల్లలు జారిపడ్డారు. వాళ్ళకి దెబ్బలు తాకినా సరే ఆరవ్లో స్పందన మాత్రం లేకపోవడం గ్రామస్తులు గమనించారు.
గ్రహించారు. అందరూ ఆరవ్కి ఏదో అయ్యింది. అతనిని చూసి అందరూ భయపడి చాలా దూరంగా పరుగులు తీశారు. ఇది అపరిచితుడి శాపమని ఆరవ్కి అప్పుడే అర్థమైంది. ఆ రాత్రి ఆకాశమే మారింది. గాలి గట్టిగా వీచింది. ప్రపంచం కదిలిపోయింది అన్నట్టుగా ఉంది. కానీ ఆరవ్ మాత్రం నిశ్చలంగా కోపంగా అడుగులు వేస్తున్నాడు. ఆరవ్లో భయం మొదలైంది. ఆ భయం నిజమైంది. చీకట్లో నుంచి ఆ అపరిచితుడు మళ్ళీ వచ్చాడు. ఆరవ్ ఎదుట నిజం నడిచి వచ్చింది అన్నట్టుగా అనిపించింది. అపరిచితుడు ఆరవ్తో, నువ్వు కోరినట్టే డబ్బు, హోదా అన్నీ ఉన్నాయి కదా, కానీ శాపం కూడా అలానే ఇకపై ఉంటుంది నీతో అని చెప్పి మాయమవుతాడు. అపరిచితుడు మాయమైన కొన్ని క్షణాల తరువాత ఆరవ్ మనస్సాక్షి నీడ రూపంలో ఆరవ్ ముందుకు వస్తుంది. ఆరవ్ ఎదురుగా నిలబడి మౌనంగా చూస్తుంది. తరువాత ఆ మనస్సాక్షి నీడ ఆరవ్తో, నన్ను అమ్ముకున్నావు కాబట్టే నిన్ను కోల్పోయావు. మనస్సాక్షి లేని జీవితం ఖాళీతో నిండుతుంది, ఇదే నిజం అని అంటుంది. ఆరవ్కు అన్ని తలుపులు ఒక్కసారిగా మూసుకుపోయాయి. భవనమే అతన్ని తిరస్కరించినట్టుగా. వెలుగు ఉన్న ఆరవ్ ఒంటరిగా నిలబడ్డాడు. డబ్బు ఆరవ్ చుట్టూ ఉంది, కానీ తనకి విలువ అనేది లేదు. విజయం చేతిలో ఉన్నట్టుగానే ఉంది, కానీ మనసుకు శాంతి లేదు. ఆరవ్ కూలిపోయాడు. ఆరవ్ ఇప్పుడు మానసికంగా కూలిపోయాడు. శక్తి అంతా కరిగిపోయింది. గెలిచినదంతా ఇప్పుడు భారంగా మారింది. ఇది అంతమా అని ప్రశ్న తనలో మిగిలింది. అతని మనస్సాక్షి మళ్ళీ ముందుకొచ్చి, తప్పించుకునే దారి లేదు. అన్నీ కోల్పోయిన తర్వాతే నిజం ఎదురవుతుంది. ఇక నిర్ణయం నీ చేతిలో ఉంది అని అంటుంది. ఆకాశం మెల్లగా తెరుచుకుంది. చీకట్లో ఒక వెలుగు పడింది. ఆరవ్ తలెత్తాడు. పశ్చాత్తాపం మొదలైంది. ఇంకో అవకాశం కాలం అతనికి ఇస్తోంది. చివరిగా ఆరవ్ అతని మనస్సాక్షితో, సంపాదించినవి అన్ని తీసుకువెళ్ళు, కానీ నన్ను నాకు తిరిగి ఇవ్వు. ఇక మోసం చేయను, మళ్ళీ నాలో కలిసిపో అని అడుగుతాడు. తర్వాతి రోజు అతను అన్ని వదిలేశాడు. లోపలున్న ఖాళీ నిండింది. మనస్సాక్షి అతనిలో కలిసిపోయింది. కోట్ల డబ్బు లేదు, కానీ సంతృప్తి ఉంది. ఆరవ్ సంపూర్ణుడయ్యాడు. మళ్ళీ మునుపటిలాగా అతను పేదవాడిలాగా మారిపోయాడు. బ్రాండెడ్ దుస్తులు, బ్రాండెడ్ చెప్పులు అతనికి లేవు, కానీ లోపల అతను సంతోషంతో నిండి ఉన్నాడు. మనస్సాక్షి లేకుండా వచ్చిన విజయం ఖాళీగానే ఉంటుంది. మనిషితనంతో వచ్చిన పతనమైనా సరే చివరికి బలంగా మారుతుంది. ఇదే జీవితం అని నమ్మాడు ఆరవ్. మోరల్ ఆఫ్ దిస్ స్టోరీ, ఈ కథ చెప్పేది ఒకటే, మనస్సాక్షిని అమ్ముకుని సంపాదించిన విజయం చివరికి మనిషిని ఖాళీగానే చేస్తుంది. మనస్సాక్షి అంటే అదృష్టం కాదు. మనస్సాక్షి అంటే మనసు. మనస్సాక్షి అంటే దయ. మనస్సాక్షి అంటే మనిషితనం. హాయ్ గైస్, నా పేరు దినేశ్వర్ సార్. మీరు ఇప్పుడు చూస్తున్న వీడియోని నేనే ఎడిట్ చేశాను. ఈ ఛానల్లో కంటెంట్ మీకు నచ్చితే ప్రతి వీడియోకి ఒక లైక్, ఒక షేర్, ఒక కామెంట్ మీ నుంచి మేము ఆశిస్తున్నాం. అండ్ ఇలాంటి యూస్ఫుల్ కంటెంట్ ఇంకా మీకు కావాలి అనుకుంటే సబ్స్క్రైబ్ టు ద ఒరిజినల్ మోరల్స్. మీరు ఇంకా సపోర్ట్ ఇస్తే ఇంకా మంచి వీడియోస్ ఈ ఛానల్లో పెట్టడానికి మేము ట్రై చేస్తాం. థ్యాంక్ యూ. హలో ఆల్, ఒరిజినల్ మోరల్స్ ఛానల్ కి అందరికీ స్వాగతం. నా పేరు వసంత. ఈ కథకి వాయిస్ ఓవర్ ఇచ్చింది నేనే. ఈ కథ మీ అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను. అలాగే మా ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఒక సైనికుడి తల్లి పేరు లక్ష్మమ్మ తన కొడుకు కోసం ఎదురు చూపుతో జీవిస్తూ ఉండేది. అర్జున్ 18వ ఏట భారత సైన్యంలో చేరే అవకాశం ఒక పత్రం రూపంలో ఆ రోజు వారి ఇంటికి వచ్చింది. సరిహద్దుల్లో రాత్రి అర్జున్ కాపలాగా నడుస్తూ నిశ్శబ్దంగా ముందుకు సాగాడు. The situation here in Jammu and Kashmir is deteriorating rapidly.